పనితీరు మారకపోతే చర్యలు తప్పవు. ఇవి ఎమ్మెల్యేల గురించి చంద్రబాబు కేబినెట్ మీటింగ్ లో చేసిన కామెంట్స్. ఒకరిద్దరి వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం ఆవేదన. మంత్రులకు కూడా క్లాస్ పీకిన తర్వాత కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఏకంగా ప్రభుత్వానికే చెడ్డ పేరొస్తుందని మండిపడ్డారు సీఎం. కష్టపడి సాధించుకున్న మంచి పేరు వారి కారణంగా దెబ్బతింటుందని చివాట్లు పెట్టారు. జిల్లాలో ఎమ్మెల్యేలను గైడ్ చేయాల్సిన బాధ్యత మంత్రులకు అప్పగించారాయన. ఇకపై ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా మంత్రులే సమాధానం చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ భేటీలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరంపై ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరిగింది. పోలవరం ఆలస్యం కావటానికి రాజశేఖర్ రెడ్డి ప్రధాన కారణమని ఆక్షేపించారు చంద్రబాబు. ఆ తరువాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా పనులను ముందుకు కదల్చలేకపోయారని చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే పోలవరంపై ప్రజలకు నమ్మకం కలిగిందన్నారాయన. రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టులు మార్చి ఆ కాంట్రాక్టు లిటిగేషన్ పడి 2009 వరకు ఆ కాంట్రాక్టులు పనిచేస్తుంటే అయిపోయిండేది, పనిచేయకుండా అడ్డుపడ్డాడు. అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్ట్ని పిలవలేకపోయాడు. కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు, కడవని వదిలేశాడు ఆయన. తర్వాత రోసయ్య గారు కూడా చేయలేకపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా 20-25 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఎడమ కాలువ పనులు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇది పూర్తయితే విశాఖలో పరిశ్రమలకు, ఉత్తరాంధ్రలో సాగుకు నీటినివ్వొచ్చని కూటమి ప్రభుత్వం ఆలోచన. అందుకే పోలవరం ఎడమ కాలువ పనులకు 1286 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు, ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడమ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విధానం కక్ష సాధింపులకు, నచ్చిన వాళ్లకు టెండర్లు ఇవ్వటానికి తప్ప పనులు చేయడానికి ఉపయోగపడలేదని ఏపీ ప్రభుత్వం అభిప్రాయం. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ వివాదాలు పరిష్కరించాలని కేబినెట్ నిర్ణయించింది. భూముల సర్వేరాళ్లపై జగన్ పేర్లు, పాస్ పుస్తకాలపై ఆయన ఫోటోను తొలగించాలనే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86 లక్షల పాస్ పుస్తకాలిస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆ ఆబ్జెక్టివ్స్ ను సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి, అంటే టెండర్స్ లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్ హయాంలో అమల్లోకొచ్చిన లిక్కర్ పాలసీ అటు ప్రభుత్వాన్ని, ఇటు మద్యం అలవాటున్న వారిని నిలువునా ముంచిందని కూటమి ప్రభుత్వం ఆరోపణ. క్వాలిటీ లేని లిక్కర్ ప్రజల ప్రాణాలను తీసిందని మంత్రి పార్థసారథి అన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడిందని విమర్శించారాయన. అంతేకాదు, గత ప్రభుత్వ లిక్కర్ పాలసీ కారణంగా యువత గంజాయికి అలవాటు పడ్డారని పార్థసారథి ప్రధాన విమర్శ. అందుకే దాని స్థానంలో కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఇల్లిసిట్ లిక్కర్కి, లేతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్కి, గాంజాయికి, ఇటువంటి వాటన్నిటికీ కూడా అలవాటు పడటం మూలంగా రాష్ట్రం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా కోల్పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకనే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎక్సైజ్ స్ట్రక్చర్ని రాష్ట్రంలో కొత్తగా 2774 రేషన్ షాపుల ఏర్పాటు చేయాలని ఈ భేటీలో మంత్రిమండలి నిర్ణయించింది. దీనికోసం 11.50 కోట్ల రూపాయలు విడుదలకు ఆమోదించారు. ఇక ప్రాజెక్టుల్లో దెబ్బతిన్న నిర్మాణాల మరమ్మతులకు కూడా నిధులు రిలీజ్ చేయనున్నారు.